ఎస్ అది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అవుతోంది. నిన్నటి వరకు కూడా ఈ ధర్మస్థల క్షేత్రం అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. 800 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం ఇప్పుడు అత్యంత వివాదాస్పదం అవుతోంది. ఇక్కడ అమ్మాయిల్ని రేప్ చేసి దారుణంగా చంపి పూడ్చిపెట్టారు అనేది అలిగేషన్. అందులో పనిచేస్తున్నట్టే ధర్మస్థలి క్షేత్రంలో ఒక శానిటరీ ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి 10 సంవత్సరాల పాటు అదృశ్యమయ్యి 10 సంవత్సరాల తర్వాత పోలీసులు ముందుకొచ్చి తన చేతి సంచిలో ఒక పురిని కొన్ని ఎముకల్ని పట్టుకొచ్చి అప్పట్లో వందల మందిని దాదాపు 2014 నుంచి 1995 నుంచి 2014 వరకు వందల మందిని చంపి పూడ్చిపెట్టారు, నా చేతే పూడ్చించారు అనేది ఆయన చేసిన అలిగేషన్. ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆ శానిటరీ ఎంప్లాయీ. ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ అనేది, ఆ ఫిర్యాదు అనేది ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒక విధంగా ధర్మస్థల పవిత్ర క్షేత్రం అబాసుపాలైంది, వివాదాస్పదమైంది. సో ఇక్కడ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. 100 మందిని కాదు 400 మంది, 50 మందికి పైగా చంపారు అనేది ఇంకొక అలిగేషన్. సో ఈ అలిగేషన్స్ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణ కోసం 4 ఐపీఎస్ అధికారులతో ఒక సిట్ని నియమించారు. ఆ సిట్ కూడా గత 10 రోజులుగా పనిచేస్తోంది. ఎవరైతే ఈ 100 మందిని చంపి పూడ్చిపెట్టానని, తన చేత పూడ్చిపెట్టించారని ఆరోపించిన శానిటరీ ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీని ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడెక్కడ పూడ్చిపెట్టావో నీ అనుమానాలు ఏంటో చెప్పమని ఆ సిట్ బృందం, ఐపీఎస్ల బృందం అతన్ని అడిగిన నేపథ్యంలో ఆ వ్యక్తి దాదాపు ఒక 16 లొకేషన్స్ చూపించాడు. ఎంటైర్ ధర్మస్థలి పవిత్ర క్షేత్రం ఎక్కడైతే ఉందో దాని పక్కనే, దాన్ని ఆనుకుని ఉన్న 16 లొకేషన్స్ చూపించాడు. ఆ 16 లొకేషన్స్లో నేను చంపి పూడ్చిపెట్టాను అనేది. ఇదిగో మనకు ఎదురుగా కనిపిస్తుంది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నేత్రావతి నది. సో నేత్రావతి నది విశిష్టత అందరికీ తెలిసిందే, దాని పవిత్రత అందరికీ తెలిసిందే. నేత్రావతి నది తీర ప్రాంతంలోనే, అంటే ఒడ్డు మీదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం అనేది ఏర్పడింది 800 సంవత్సరాల క్రితం. మంజునాథ క్షేత్రంగా దీన్ని పిలుస్తారు. శివుడికి అంకితం ఇచ్చిన దేవాలయం. దీనితో పాటు ఇటు హిందూ జైన మతాల సమ్మేళనం, అంటే ఇది జైనుల ఆధ్వర్యంలో, అంటే హెగ్డేల ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహించబడుతుంది. సో హిందూ పూజారులే పూజలు అయితే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ జైన హిందూ సమ్మేళనం అనేది దేశంలో ఎక్కడా ఉండదు, ఏ దేవాలయంలో కూడా. హిందూ మతం వేరు, జైన మతం వేరు, కానీ రెండు కలయిక. అంటే ఒక హిందూ దేవాలయాన్ని జైనులు నిర్వహించడం అనేది బహుశా ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 36 అడుగుల బాహుబలి విగ్రహం కూడా ఉంటుంది, జైన తీర్థంకర ఆలయం ఉంటుంది, కుమారస్వామి ఆలయం ఉంటుంది, కన్యాకుమారి ఆలయం ఉంటుంది. అత్యంత పవిత్రమైన క్షేత్రం, దేశంలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటిగా భావిస్తారు. సో ఈ క్షేత్రం అంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్న నేత్రావతి నది. సో ఈ నేత్రావతి నది అంటే నిన్న మొన్నటి వరకు ఎంతో పవిత్రంగా భావించేవారు. అలాంటి నేత్రావతి కొన్ని వందల మంది జనాల రక్తంతో తడిసింది. కొన్ని వందల శవాలు ఈ నదిలోంచి కొట్టుకెళ్ళిపోయాయి. ఇంకొంతమందిని ఈ నది ఒడ్డుని పూడ్చిపెట్టారు అనేది ఇప్పుడు వస్తున్న ఒక అభియోగం, ఒక ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ నేత్రావతి నది ఒడ్డు మీదే ప్రస్తుతం ఐపీఎస్ల బృందం, అంటే ఒక సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. ఎవరైతే ఆరోపించిన శానిటరీ ఎంప్లాయీని తీసుకొచ్చి ప్రస్తుతం నది ఒడ్డున అతను చెప్పిన లొకేషన్స్లో దాదాపు 16 లొకేషన్స్ చెప్పాడు. 16 లొకేషన్స్ని మార్కింగ్ చేసి అక్కడ నంబర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రొక్లైనర్లు, మనుషులు తీసుకొచ్చి 10 అడుగుల లోతు వరకు తవ్వుతూ ఉన్నారు. మొదటి 5 లొకేషన్స్లో, ఆ వ్యక్తి చూపించిన 5 లొకేషన్స్లో ఎక్కడ శవాల ఆనవాళ్ళు దొరకలేదు. కానీ 6వ లొకేషన్లో మాత్రం ఒక మనిషి పుర్రే, ఎముకలు మాత్రం దొరికాయి. 5వ లొకేషన్లో ఒక వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డు, డెబిట్ కార్డు దొరికాయి. ఆ వ్యక్తి గతంలోనే చనిపోయినట్టుగా తర్వాత ఎంక్వైరీలో తేలింది. సో ఇప్పుడు 6వ లొకేషన్లో దొరికిన ఆ పుర్రే ఎముకలను బట్టి అతను చెప్పిన దానిలో కొంత వాస్తవమే ఉంది, లేకపోతే ఇక్కడ ఎముకలు పుర్రెలు ఎందుకు ఉంటాయి అనేది ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ అతను చెప్పిన లొకేషన్స్ అన్నింటిలో కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు అతను చెప్పినట్టుగా నిజంగా 100 మంది ఎముకలు కనుక అక్కడ దొరికితే, అస్థిపంజరాలు కనుక దొరికితే ఇది దేశంలోనే అత్యంత దారుణమైన విషయం అవుతుంది, అత్యంత వివాదాస్పదమైన అంశం అవుతుంది. ప్రస్తుతం నేను ఇక్కడ లొకేషన్స్లో అసలు వాస్తవాలు ఏంటి, రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, రకరకాల విశ్లేషణలు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ క్షేత్రం మీద. నిజంగా ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, నిజంగానే జరిగాయా ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయని, 100 మందిని చంపేశారని కొంతమంది యూట్యూబర్లు రకరకాల విశ్లేషణలు, కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను కూడా క్లోజ్ చేయించారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు. కాకపోతే ఎందుకు ఇవాళ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఇప్పుడు పోలీసులు రావాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆ పుణ్యక్షేత్రంలో AK-47 గన్స్ పట్టుకుని పోలీసుల్ని మీరు ఎదురుగా దృశ్యంలో చూడొచ్చు. నేత్రావతి నది ఒడ్డు మీద ఇక్కడ పోలీసులు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? భక్తులతో కలకలలాడాల్సిన
ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఈ విధంగా పోలీసులు AK-47లు ఎందుకు ఉన్నాయి అని అడిగితే ఇదిగో ఆ వ్యక్తి ఎవరైతే శానిటరీ ఎంప్లాయ్ చూపించిన లొకేషన్స్ అన్నిట్లో కూడా పటిష్టమైన భద్రతా బందోబస్తు మధ్య తవ్వకాలు చేస్తున్నారు. గత 4 రోజులుగా తవ్వకాలు అనేవి చేస్తూ ఉన్నారు. సరే, ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రం కదా, ఎవరో వ్యక్తి చెప్తే నమ్మటం ఏంటి, అలా జరిగి ఉంటుందా, దానికి ఆస్కారం ఉందా అనే అనుమానాలు కూడా చాలామందికి రావచ్చు. దానికి ఎందుకు అనుమానాలు వచ్చాయంటే గతంలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్, ఈ ధర్మస్థల పవిత్ర క్షేత్రం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందిని చంపటం, అనేక నేరాలు జరగటం, అత్యాచారాలు జరగటం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అనేది. పర్టికులర్గా అనన్య భట్ అనే ఒక స్టూడెంట్ మరణం, ఈ ధర్మస్థల క్షేత్రానికి వచ్చి ఆ తర్వాత అత్యాచారానికి గురై ఆమె చనిపోవటం ఒకటి. ఆ తర్వాత రీసెంట్గా ఇంకో 17 ఏళ్ల అమ్మాయి సౌజన్య అనే ఇదే ధర్మస్థల గ్రామానికి సంబంధించిన మరొక యువతి ఇదే ఆధ్యాత్మిక క్షేత్రం పక్కన అత్యాచారానికి గురై ఆమె డెడ్ బాడీ దొరికింది. సో సౌజన్యకి న్యాయం చేయాలి, సౌజన్యను అత్యాచారం చేసి చంపింది ఎవరో తేలాలి అని ఎన్నో ఏళ్లుగా స్థానికులంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఇక వీరితో పాటు 1979 నుంచి 1979 నుంచి ఈ నేరాల పరంపర, అత్యాచారాల పరంపర ఈ క్షేత్రంలో జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని వెలుగులోకి రాలేదు. కొంతమంది మనుషులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనపడలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. సో ఇక్కడ చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు అంటే ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఆ కాలేజీల్లో చదువుకోవటానికి వచ్చిన అమ్మాయిలు కూడా మిస్ అయిపోయారు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నది ఏంటంటే అలా వచ్చిన టూరిస్టుల పైన అత్యాచారాలు చేసి వాళ్ళని చంపి ఇక్కడ పూడ్చిపెట్టాననేది అతను చెప్తున్నమాట. ఇప్పుడు అతను ఇచ్చిన లొకేషన్స్లో ఒక లొకేషన్ దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను, అందుకని పోలీసులు కూడా ఇక్కడ కాపలాగా ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎవరైతే ఆ శానిటరీ ఎంప్లాయ్ ఉన్నారో ఆ ఎంప్లాయ్ చూపించిన ఒక లొకేషన్ మీకు ఎదురుగా చూపిస్తున్నాను. కరెక్ట్గా నేత్రావతి నది ఒడ్డు పైన ఆ చెట్లన్నీ కూడా క్లియర్ చేసి కొమ్మలని నరికి మార్కింగ్ చేశారు. మీరు ఆ ప్రదేశం మొత్తాన్ని చూస్తే ఇది ఒక లొకేషన్. సో ఈ లొకేషన్లో కూడా ఇవాళ తవ్వకాలు చేపట్టబోతున్నారు. ప్రొక్లైనర్ తీసుకొచ్చి మనుషులు తీసుకొచ్చి ఈ నేత్రావతి ఒడ్డు మీద ఉన్న ఈ స్పాట్లో ఇదంతా కూడా తవ్వకాలు చేస్తున్నారు. దానికోసం ఇప్పటికే క్లియర్ చేసిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. చెట్లు కొమ్మలన్నింటినీ కూడా పూర్తిగా నరికి వేశారు. మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా క్లీన్ చేశారు. ఇక్కడ ఒక మార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్కింగ్లోనే ఇక్కడే మేము సవాళ్ళను పూడ్చిపెట్టామని ఆ అజ్ఞాత వ్యక్తి, ఆ శానిటరీ ఎంప్లాయ్ ఇచ్చిన ఆ వాంగ్మూలం ఆధారంగా, ఇచ్చిన కేసు ఆధారంగా ప్రస్తుతం ఈ లొకేషన్లో తవ్వకాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దాదాపు 5-6 లొకేషన్స్లో తవ్వకాలు జరిపారు. అవన్నీ కూడా పూర్తిగా కొంచెం లోపలికంటే ధర్మస్థల క్షేత్రం పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేశారు. ఇది మాత్రం క్లియర్గా నేత్రావతి నది ఒడ్డు మీద, అది కూడా రోడ్డు పక్కన. మరి కాసేపట్లోనే ఇక్కడికి సిట్టు బృందం రాబోతోంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టబోతున్నారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రదేశంలో ఆ చెట్లున్న ఆ పచ్చటి ప్రాంతంలోనే శవాలు ఉన్నాయా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం నిజమా అబద్ధమా, ప్రచారం కోసం చేశాడా లేకపోతే మైండ్ పోయి చెప్పాడా అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఒకవేళ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ మట్టిలో ఆ చెట్ల పక్కన శవాలకు సంబంధించిన అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు కనుక దొరికితే మాత్రం ఈ ధర్మస్థల క్షేత్రం అనేది అత్యంత అబాసుపాలయ్యే అవకాశం ఉంటుంది, అత్యంత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి అరెస్టులు లేవు, ఎందుకంటే అతను చేసిన అలిగేషన్ పైన ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి అరెస్టులు చేయలేదు. కానీ ఒకవేళ ఇక్కడ కనుక పుర్రెలు దొరికితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మన కాసేపట్లో ఆ చెట్లు ఏవైతే నరికి కనిపిస్తున్నాయో మీకు, సో అక్కడంతా కూడా ఓపెన్గా క్లియర్ చేశారు అధికారులంతా కూడా వచ్చి. సో ఇదే ప్రదేశంలో మరి కాసేపట్లో తవ్వకాలు చేపట్టబోతూ ఉన్నారు. ఇది 8వ లొకేషన్. అతను ఇచ్చిన లొకేషన్స్లో 8వ లొకేషన్. దాదాపు ఇప్పటికే 7 లొకేషన్స్లో పోలీసులు తవ్వకాలు చేశారు. ఒకే ఒక లొకేషన్లో డెడ్ బాడీ అనేది, పుర్రెలు అనేవి దొరికాయి. సో ఇప్పుడు ఈ మిగిలి ఉన్న ఈ లొకేషన్ దగ్గరికి మరి కాసేపట్లో ఐపీఎస్ల బృందం అంటే సిట్ బృందం ఆ వ్యక్తిని తీసుకొచ్చి అతని సమక్షంలోనే ఈ తవ్వకాలు అనేది చేపట్టబోతున్నారు. సో అందుకోసమే ముందస్తుగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. AK-47 పట్టుకుని ఇక్కడ పోలీసులు, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 వర్గాలు అయ్యాయి ధర్మస్థల క్షేత్రంలో. ఒకటి, ధర్మస్థల క్షేత్రంలో అన్యాయాలు, అరాచకాలు, రేపులు జరుగుతున్నాయని అనేవాళ్ళు ఒకళ్ళు, బాధితులంతా కూడా ఒకవైపు. కాదు అలాంటిది ఏమీ లేదు, ఆలయ పవిత్రతను దెబ్బ కొట్టడానికి ఒక కుట్ర ప్రకారం ఇక్కడ ఉన్న హెగ్డేల కుటుంబాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం అనేది 2వ వర్గం చేస్తున్న ప్రచారం. సో ఈ 2 వర్గాలు ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఆ బాధితులకు న్యాయం చేయాలని ఒక వర్గం, కాదు తప్పుడు ప్రచారం అని ఇంకొక వర్గం. సో ఈ రకంగా ఒక ఉద్రిక్తత నడుమ చాలా సెన్సిటివ్గా మారింది ఈ ప్రదేశం అంతా కూడా. ఇలాంటి సెన్సిటివ్గా మారిన ప్రదేశంలో ఇక్కడ తవ్వకాలు అనేవి చేస్తున్నాను. నిన్నటి వరకు ఎక్కడెక్కడైతే అడవిలో
అతను చూపించిన లొకేషన్స్లో తవ్వకాలు జరిపారో అక్కడ మీడియా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ లోపల వరకు మీడియాని ఎలో చేయలేదు. ఎందుకంటే అది అటవీ ప్రాంతం కాబట్టి కొంత రహస్యంగానే గోప్యంగానే ఉంచి తవ్వకాలు అనేది చేశారు. కానీ ఇది మెయిన్ రోడ్డు పైన, అది కూడా నేత్రావతి నది ఒడ్డు మీద ఈ తవ్వకాలు చేయబోతున్నారు. సో నది ఒడ్డు మీద అతను కూడా చెప్తూ ఉన్నాడు, నేత్రావతి నది ఒడ్డు మీదే ఈ శవాలను పూడ్చిపెట్టాము, అత్యాచారం చేసిన అమ్మాయిల శవాలను ఇక్కడికి తీసుకొచ్చి నేనే స్వయంగా పూడ్చిపెట్టాను, నా చేత పూడ్చిపెట్టేలా చేశారు అనేది అతను చేసిన అలిగేషన్. అప్పుడు వచ్చిన వరదల కారణంగా ఒకవేళ అతను చెప్పింది నిజమైతే పూడ్చిపెట్టిన మృతదేహాలు నదిలో కొట్టుకుపోయే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లడ్ వల్ల ఆ వాటర్ కూడా పైనుంచి కిందకు వస్తుంది. చూడండి, లోపల అటవీ ప్రాంతం నుంచి వరద నీరు ఇప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్గా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అలా కురుస్తున్న వర్షాలకు పైనుంచి వస్తున్న కొండల్లోంచి వస్తున్న వర్షాన్ని, నీటిని మొత్తాన్ని కూడా మనం ఎదురుగా చూడవచ్చు. ఇలాంటి వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాంతంలో ఆ మృతదేహాలు ఎన్ని అడుగుల లోతులో పూడ్చిపెట్టారో, ఒకవేళ పూడ్చిపెట్టుంటే అవన్నీ కూడా ఇప్పటికి ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. మనకి ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ కూడా కనిపిస్తుంది. చెట్లన్నీ కూడా నరికి మనకి ఏదైతే కనిపిస్తుందో అదే లొకేషన్లో మరి కాసేపట్లో తవ్వకాలు అనేది చేయబోతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇంతమంది శవాలను కనుక నిజంగా ఇక్కడ పూడ్చిపెట్టే ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితమే అనుకుందాం. 20 ఏళ్ల క్రితం కూడా ఇది రోడ్డే, అప్పుడు కూడా ఇది రోడ్డు. ఎంత పెద్ద రోడ్డు ఉండకపోవచ్చు, ఎర్ర మట్టి రోడ్డు, కంకర రోడ్డు ఏదో ఒకటి ఉండేది. సో ఈ రోడ్డు పక్కన దట్టు నేత్రావతి నది బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జికి కూడా చాలా హిస్టరీ ఉంది. దాదాపు 50-60 ఏళ్ల క్రితం కట్టిన పురాతనమైన బ్రిడ్జ్ ఇది. సో ఈ బ్రిడ్జ్ అప్పటికి కూడా ఉంది. సో మనుషులు ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి జనాల హడావుడి కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో ఇలాంటి నేత్రావతి నది, ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా, నది ఒడ్డును పూడ్చిపెట్టామని ఆ వ్యక్తి చెప్తున్నాడని. ఇది నది. సో ఈ నది ఒడ్డున జనసమూహం ఎక్కువగా ఉండే ఇలాంటి చోట ఈ బ్రిడ్జ్ పక్కన, రోడ్డు పక్కన శవాలను పూడ్చిపెట్టే ఆస్కారం ఉంటుందా అనేది ఒక చిన్న అనుమానం. ఎంత పూడ్చిపెట్టినా కూడా అది కనపడకుండా ఉండటానికి లోపలికి తీసుకెళ్ళి పూడుస్తారు, కానీ ఇట్లా రోడ్డు పక్కన ఎలా పూడ్చుంటారు అనేది ఇంకొక అనుమానం. సో అతను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి కాసేపట్లో